ఈ రోజున ఎల్ఈఎఫ్ చర్చ్ ఉందంటే మీకు అందరికీ తెలియాలి. ఎల్ఈఎఫ్ చర్చ్ స్టార్ట్ చేసింది ఎవరంటే పాస్టర్ డానియల్ గారు. ఈయన చనిపోయిందేమో, అంటే ఆయన మిస్ అయిపోయాడు 1929లో. డానియల్ గారేమో 35లో చర్చ్ స్టార్ట్ చేశారు, 1935లో. అంటే దీనికి 6 సంవత్సరాల ముందే సాధు సుందర్ సింగ్ గారు చనిపోయారు అనుకోండి. అంటే మిస్ అయిపోయారు, ఏమయ్యారో తెలియదు, చనిపోయినట్టు లెక్కేసుకోండి. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ని చెన్నై విజిట్ చేసినప్పుడు ఆ డానియల్ గారంట సాధు సుందర్ సింగ్ గారితో పాటు వచ్చేవారు. వస్తే నేను కూడా మీతో పాటు వస్తానయ్యా, మీరు బాగా సేవ చేస్తున్నారా అంటే, నీకంటూ ఒక సపరేట్ దర్శనం ఉంది, నీకంటూ సపరేట్ ఒక విజన్ ఉందని ఆయన పైన కప్పుకున్న షాల్ తీసి ఆ డానియల్ గారి మీద వేస్తే ఆ షాల్ బ్లెస్సింగ్ తోటి నిజంగా అంటే దేవుని కృపాది అభిషేకం సాధు సుందర్ సింగ్ గారు బ్లెస్ చేశారు. సో దేవుడు అప్పుడు డానియల్ గారిని లేపి చర్చ్ స్టార్ట్ చేపిస్తే ఈ రోజున ఇన్ని వందల వేల సంఘాలు ఎల్ఈఎఫ్ స్టోరీ అది. ఇంకా బ్రీఫ్గా నాకు తెలియదు, ఇంతవరకే తెలుసు, చెప్పారు కనుక నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇది మ్యాటర్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాల్లో సాధు సుందర్ సింగ్ గారికి 15 సంవత్సరాలకి దేవుడిని నమ్ముకున్నారు. 25 సంవత్సరాలలో ఎన్నో ప్రాంతాల సువార్త ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పేరుంది. ఈ రోజున 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న పాస్టర్లు లేరా? ఉన్నారు. సాధు సుందర్ సింగ్ లాగా ఎవరు బయటకు వచ్చి నలుమూలలో ప్రకటించట్లా, 4 గోడల మధ్యలోనే ప్రకటించుకుంటున్నారు. అందుకే మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీ సంఘాలు డెవలప్ లేదు, ఆత్మల రక్షణ లేదు. ఆ పట్టుకున్న చేపలకి మేత వేసుకుంటూ ఉండటమే. అందుకని మనం చేపలు పట్టాల్సిన నిజంగా మురికి గుంటలో కాదు, ఒక పెద్ద నదిలో పట్టాలి, చెరువులో పట్టాలి, సముద్రంలో పట్టాలి. సాధు సుందర్ సింగ్ గారు నలుమూలలా ప్రకటించారు. చెప్పులు లేకుండా. ఆయన పాదాలు రక్తసిక్తం అయిపోయినాయండి. మాకేమో ఆక్సిజన్ సరిగ్గా లేదు. ఆయన చెప్పులు లేకుండా ఐసులో నడిచాడు. ఆ నదిలో ఆ సినాబ్ రివరు, ఇంకా కొన్ని రివర్స్ ఉన్నాయి. మనం హిమాలయ పర్వతాలు ఎంత దూరం ప్రయాణం చేసినా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, హౌ ఆర్ యూ? My face you. Yes, I remember. Okay. Sit down, sister. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని,